ఒక వ్యక్తి జీవితంలో తప్పులు చేయడం కొత్త కాదు. కానీ ఆ తప్పులనే తన గుర్తింపుగా మార్చుకొని అందరికీ సవాలుగా విసిరితే ఎలా ఉంటుంది? అలాంటి మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? దాని స్టోరీ ఏంటి? అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరూ దూరంగా పెట్టిన ఒక కుర్రాడు, సమాజం చెడ్డవాడని ముద్ర వేసిన ఒక మనిషి తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా బ్రతకాలనుకున్నప్పుడు ఎదురైన సంఘటనలే ఈ కథకు ప్రాణం. మొదటి క్షణం నుంచే కథ మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నాయకుడి ప్రవర్తన, అతని ఆలోచనలు, అతను చేసే పనులు చూస్తుంటే తర్వాత ఏమవుతుందో అనే ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది. ఇది కేవలం ఒక వ్యక్తి కథ అయితే కాదు. తప్పు చేసిన ప్రతి మనిషికి రెండో అవకాశం దొరుకుతుందా అనే ప్రశ్నను కూడా ఈ మూవీ అడుగుతుంది. కథ ముందుకు సాగే కొద్దీ భావోద్వేగాలు, నవ్వులు, బాధలు అన్నీ సహజంగా కలుస్తాయి. కొన్ని సన్నివేశాలు మనల్ని నవ్విస్తే మరికొన్ని సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. అయితే స్టోరీ నెమ్మదిగా సాగే కొన్ని భాగాలు అందరికీ నచ్చకపోవచ్చు. కానీ పాత్రల ప్రయాణాన్ని ఆస్వాదించే వారికి మాత్రం ఈ మూవీ మంచి అనుభూతిని ఇస్తుంది. మొత్తంగా చెప్పాలంటే సమాజం చెడ్డవాడని పిలిచిన ఒక మనిషి నిజంగా అతని జీవితంలో జరిగిన మార్పు ఏమిటి అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని తప్పకుండా చూడొచ్చు. ఈరోజు మనం మాట్లాడుకున్న చిత్రం డ్రింకర్ సాయి బ్రాండ్ ఆఫ్ బ్యాండ్ బాయ్స్. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.